పుట్టిన దగ్గర నుంచి బిజినెస్ తరతరాలుగా ఒకరి తర్వాత ఒకరికి వస్తుంది. నా భార్యగా నా గురించి పూర్తిగా తెలుసుకునే హక్కు నీకుంది. అందుకే నా గురించి మొత్తం చెప్పాను. ఇక ఈ అర్జున్ వర్మ గురించి చెప్పడానికి ఏం లేదు. అప్పటి వరకు అర్జున్ చెప్పింది కామ్గా విని, ఇంకా నువ్వు దాచిన నిజమేమైనా ఉందా అని అడిగింది. ఇంకా అంటే ఒకటి ఉంది. ఏంటది? చైత్ర. చైత్ర ఏంటి? చైత్ర నా సిస్టర్. వాట్ అని ఇప్పుడు నిజంగా షాక్ అయింది. ఫైనల్లీ చందు, నేను ఒక విషయంలో అయినా షాక్ అయ్యేలా చేయగలిగాను. చైత్ర నీ సిస్టర్ అంటే నిజంగా నమ్మలేకపోతున్నాను. ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని ఆ రోజు నీకు చెప్పాను అని గుర్తుందా? ఆ చెల్లె ఈ చైత్ర. చంద్రి ఇంకా షాక్లోనే ఉంది. నీకు చైత్రకి రిలేషన్ ఏంటి? నాకు ఇప్పటి వరకు తెలియదు. చైత్రని అడిగితే ఏదో చెప్పింది, కానీ అబద్ధమని నాకు బాగా తెలుసు. చైత్ర ఆ రోజు ఏదో ట్రైనింగ్ కోసమని వెళ్ళింది. కానీ నీతో పరిచయం ఎలా జరిగింది? ఆ ట్రైనింగ్ ఏంటి? ఆ డీటెయిల్స్ ఏవి నాకు తెలియవు. నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు. నేను ఎంత ప్రేమిస్తున్నానో మాటల్లో చెప్పలేను. కానీ నీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. నేను బలవంతంగా కిస్ చేయడం తప్పే, కానీ నువ్వు వేరే ఎవరి సొంతం అవుతావనే ఊహ కూడా నేను భరించలేను. నువ్వు నా దానివి. నాది పొసెసివ్నెస్ అనుకో, ప్రేమ, పిచ్చి ఏదైనా అనుకో, ఐ డోంట్ కేర్. బట్ నేను నిన్ను వేరే ఎవరితో ఊహించుకోలేను. అందుకే అలా రియాక్ట్ అయ్యాను. అందుకే నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు. బలవంతం లేదు. నా భార్యని నేను పూర్తిగా అర్థం చేసుకుంటాను అని అన్నాడు. చాందిని కొంచెం సేపు సైలెంట్గా ఉంది. తర్వాత మాట్లాడడం స్టార్ట్ చేసింది. అర్జున్, నా జీవితం మొత్తంలో నానమ్మ, తాతయ్య కాకుండా నేను ఎవరినైనా పూర్తిగా నమ్మానంటే అది నిన్ను మాత్రమే. ఎవరినైనా ప్రేమించాను అంటే అది నిన్ను మాత్రమే. ఐ లవ్ యూ అర్జున్. చందు, ఈ మాట కోసం ఎన్ని నెలల నుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఐ లవ్ యూ టూ బేబీ అని కిస్ చేయబోతుంటే చేయి పట్టి ఆపింది. కొంచెం ఆగండి మిస్టర్ అర్జున్ వర్మ, నేను చెప్పేది మొత్తం వినండి. అంత తొందర ఎందుకు సార్ అని అంది. సరే చెప్పు. నువ్వు నీ గురించి మొత్తం చెప్పినట్టే నేను నా గురించి మొత్తం చెప్పాలనుకుంటున్నా. మన ఇద్దరి మధ్య ఇప్పటి నుండి ఏ సీక్రెట్స్ ఉండకూడదు అని అనుకుంటున్నా. అందుకే ఈ చాందిని, అనిల్ రాయ్ గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన గతాన్ని నీకు చెప్పాలనుకుంటున్నా. నాకు 15 years వచ్చే వరకు అమ్మ నాన్న ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోయారు. 15 years వచ్చే వరకు అమ్మ నాన్న ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోయారు. నేను, నానమ్మ, తాతయ్య ముగ్గురు మాత్రమే ఉండేవాళ్ళం. ఎందుకు మనకు ఎవరు రిలేటివ్స్ లేరు అని ఇదివరకు మా అమ్మని అడిగేదాన్ని. అప్పుడు అమ్మ నవ్వి ఊరుకునేది. కానీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ నాకు ఒకరోజు తెలిసింది. అప్పుడు నాకు 18 years. ఆ రోజు కాలేజ్ నుండి ఇంటికి రాగానే నా మొబైల్కి ఒక మెసేజ్ వచ్చింది. మీ నాన్న గురించి తెలియని విషయాలు తెలుసుకోవాలంటే ఈ అడ్రస్కి రా అని అందులో ఉంది. అసలు ఈ మెసేజ్ పంపిన వాళ్ళు మంచి వాళ్ళే అని గ్యారంటీ ఏంటి? కావాలనే ఎవరైనా నన్ను ఇలా ట్రాప్ చేస్తున్నారేమో. అయినా మా నాన్న గురించి తెలుసుకునే విషయాలు ఏముంటాయి? మా నాన్న జస్ట్ బిజినెస్ మ్యాన్ అంతే కదా అని ఆలోచిస్తుంది. నిజంగా నాన్నకి ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా? తెలుసుకోవాలంటే అమ్మ నాన్న రూమ్లోకి వెళ్ళాలి అని వెళ్ళింది. బుక్స్, బెడ్రూమ్ అన్నీ వెతికింది. ఏం దొరకలేదు. కావాలని ఎవరో నన్ను ట్రాప్ చేయాలని ఆ మెసేజ్ పెట్టుంటారు అనుకొని అక్కడున్న బుక్ సెల్ఫ్కి ఒరిగి నిల్చుంది. అనవసరంగా ఇదంతా ఆలోచించి నా బుర్రను పాడు చేసుకోవడం ఎందుకు అని వెళ్దాం అనుకునే లోపే షెల్ఫ్లో బుక్స్ కింద పడి సెల్ఫ్ కొంచెం ఒరిగింది. సెల్ఫ్ వెనకాల ఒక తలుపు ఉంది. దానికి లాక్ వేసి ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ ఒక రూమ్ ఉన్నట్టు ఎప్పుడు చూడలేదు. అసలు ఎవరికి తెలియదు. ఎందుకు ఇంత సీక్రెట్గా పెట్టారు? లాక్ వేసి ఉంది. కీ ఎక్కడుంటుంది? నానమ్మని అడిగితే అమ్మో ఇంకేమైనా ఉందా? అసలు నువ్వు ఆ రూమ్లోకి ఎందుకు వెళ్ళావని క్లాస్ పీకుతుంది. మరి కీ ఎక్కడుందో ఎలా తెలుసుకోవడం అని డ్రెస్సింగ్ టేబుల్, సెల్ఫ్, బెడ్ కింద పైన అన్నీ వెతికింది. ఎక్కడా దొరకలేదు. చాందినికి సడన్గా ఒక విషయం గుర్తొచ్చింది. వెంటనే పరిగెత్తుకెళ్ళి తన రూమ్లో ఒక డబ్బాలో దాచిన కీ తీసింది. ఆ కీ తీసి చూస్తూ ఆ రోజు వాళ్ళ నాన్న చెప్పింది గుర్తొచ్చింది. చందు, ఈ కీ తీసుకో అని అనిల్ అన్నాడు. ఇది దేనికి నాన్న? ఇది నాన్న రూమ్కి. జాగ్రత్తగా నువ్వే దాచిపెట్టాలి. నీకే ఏదో ఒకరోజు అవసరం పడుతుంది. మీ రూమ్కి నాకెందుకు నాన్న? నువ్వు నా ప్రిన్సెస్వి కదా. అవును కదా. ప్రిన్సెస్లకి అన్ని రెస్పాన్సిబిలిటీస్, రైట్స్ ఇస్తారన్నమాట. సో ఇది నీకు నేను ఇచ్చే రెస్పాన్సిబిలిటీ. నువ్వు దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మళ్ళీ నేను అడిగినప్పుడు ఇవ్వాలి.
అర్థమైందా? ఎస్ నాన్న, ఈ ప్రిన్సెస్ మీరు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని ఎప్పుడు తప్పదు. ఇది ఎప్పటికీ నా దగ్గరే జాగ్రత్తగా ఉంటుంది అని చెప్పింది. దట్స్ మై ప్రిన్సెస్ అని అనిల్ దగ్గరికి తీసుకున్నాడు. చందుకు అది గుర్తు రాగానే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఆ మిస్ యూ నాన్న అని అనుకుని కన్నీళ్ళు తుడుచుకుని కీ తీసుకుని అనిల్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళింది. సెల్ఫ్ పక్కన ఉన్న తలుపుకున్న తాళంలో ఈ కీ పెట్టి ప్రెస్ చేయగానే అది ఓపెన్ అయింది. లోపలికి వెళ్ళింది. అక్కడ కంప్యూటర్స్ ఉన్నాయి, వర్కౌట్ చేసేవి ఉన్నాయి, ఫైల్స్ ట్రేస్ చేసే ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయి. అన్నీ జాగ్రత్తగా చూస్తుంది. అక్కడ టేబుల్పై డైరీ ఉంది. అక్కడ చైర్లో కూర్చొని ఓపెన్ చేసింది. డాడీ లిటిల్ ప్రిన్సెస్ అనే టైటిల్ ఉంది. పేజీ తిప్పింది. మీ నాన్నకి డైరీ రాయడం అలవాటు లేదమ్మా. రాయడం అంటే మీ నాన్నకి బద్ధకం. మీ అమ్మకి కనీసం ఉత్తరాలు కూడా రాయలేదని ఎప్పుడు గొడవ పెడుతూ ఉంటుంది. అది చదవగానే చాందినికి నవ్వు వచ్చింది. కానీ ఈ డైరీ మాత్రం స్పెషల్గా నీ కోసమే రాశాను. మీ నాన్న గురించి నీకు తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఇలా డైరీలో రాసి నీతో పంచుకోవాలనిపిస్తుంది. మీ నాన్న ఓన్లీ బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు, ఎవరికి తెలియని ఒక ఆర్గనైజేషన్కి లీడర్. అలానే హత్యలు నేరాలు చేసేవాడు కాదు. పేదవాళ్ళకి న్యాయం జరిగిన వాళ్ళకి చట్టాన్ని అతిక్రమించి న్యాయం చేసేవాడు. ఇదంతా ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? చెప్తే సర్ప్రైజ్ అవుతావు. మీ నాన్నమ్మ సావిత్రితో మొదలైంది. చందుని అర్జున్ మొహం చూసింది. షాక్తో అలాగే ఉండిపోయాడు. అర్జున్ అర్జున్ అని పిలిచింది. అప్పుడు తేరుకుని చందు 1 minute, నువ్వు చెప్పేది అమ్మమ్మ గురించేనా అని అడిగాడు. షాక్ అయ్యావు కదా? ఫస్ట్ టైం నాకు తెలిసినప్పుడు నేను ఇలాగే షాక్ అయ్యాను. అంత క్యూట్గా స్వీట్గా ఉండే అమ్మమ్మ ఫైటర్ అంటే నేను నమ్మలేకపోతున్నా చందు. నిజాలు ఇలా అలాగే చేదుగా ఉంటాయి, నమ్మాలి, తప్పదు అని నవ్వుకుంటూ అంది. ఓకే, క్యారీ ఆన్. అలా నాన్నమ్మ గురించి తెలిసాక నాకు నీలాగే ఇంట్రెస్ట్ పెరిగి చదవడం స్టార్ట్ చేశాను. మీ నాన్నమ్మని ఆర్గనైజేషన్ని స్థాపించింది. అప్పట్లో అన్యాయాలు అక్రమాలు బాగా జరిగేవి. ఇప్పుడు జరగట్లేదని కాదు, కానీ అప్పట్లో న్యాయ వ్యవస్థ కూడా సరిగా ఉండేది కాదు. మీ నాన్నమ్మ ఎవరికైనా అన్యాయం జరిగిందని తెలిస్తే చలించిపోయేది. పోలీసుల దగ్గరికి వెళ్తే న్యాయం జరిగేది కాదు. అలా అని చేతులు ముడుచుకుని కూర్చునేది కాదు. ఎలా అయినా న్యాయం చేయాలని డిసైడ్ అయింది. అందుకే ఒక గ్రూప్ని తయారు చేసింది. అన్నిట్లో నెంబర్ 1గా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసింది. కత్తి యుద్ధం కానీ, గన్ షూటింగ్ కానీ, దాక్కుని దొంగ దెబ్బ తీయడమైనా సరే, ఎవరికి తెలియకుండా ఇన్ఫర్మేషన్ని సంపాదించడమైనా సరే వాళ్ళు నెంబర్ 1. అలాంటి వాళ్ళని తయారు చేసి అన్యాయం చేసే వాళ్ళని శిక్షించేది. తప్పు చేసిన వాళ్ళ చెండాలు ఊడగొట్టేది. మీ నాన్నమ్మ కూడా మంచి ఫైటర్ తెలుసా? అప్పట్లో తనకి పోటీ ఎవరు లేరు. అంత బాగా ఫైట్ చేసేది. కానీ మీ తాతయ్యకి ఇవన్నీ నచ్చేవి కావు. అదంతా మనకెందుకు అనేవాడు. అయినా నాన్నమ్మ ఊరుకునేది కాదు. మీ నాన్నమ్మ తాతయ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాన్నమ్మ గురించి మొత్తం తెలుసు కూడా. తాతయ్య ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాడు. కానీ మీ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం ఒప్పుకోలేదు. అందుకే మీ నాన్నమ్మని తాతయ్యని ఎవరు దగ్గరికి రానివ్వలేదు. అందుకే మనకు బంధువులు ఎవరూ లేరు. ఒక్క మీ చిన్న తాత గిరీశం మాత్రమే ఇవేవి పట్టించుకోకుండా మనతో ఉన్నారు. మీ నాన్నమ్మ తర్వాత ఇవన్నీ నువ్వు చేస్తావా అని నన్ను అడిగింది మీ తాతయ్య. వద్దు బుజ్జి, నీ ఒక్కదాంతోనే అయిపోనివ్వు, మళ్ళీ అనిల్ ఎందుకు అని అన్నాడు. అప్పుడు నాన్నమ్మ ఏమందో తెలుసా? నేను ఆపాలనుకున్నా ఆపలేను రాజా. యుద్ధం ఒకసారి మొదలు పెట్టాక ఎలా ఆగదో ఇది కూడా అంతే. ఇప్పుడు నేను ఆపితే నా కుటుంబాన్ని ఎవరు బ్రతకనివ్వరు. బ్రతికున్నంతకాలం యుద్ధం చేస్తూనే ఉండాలి. ఎదుటి వాళ్ళు యుద్ధం ఆపితే తప్ప మనం ఆపలేం. వాళ్ళు ఆపరు. వాళ్ళకి ఎప్పుడూ ఆధిపత్యమే కావాలి అని అంది. వాళ్ళు అంటే ఎవరు అనుకుంటున్నావు కదా? నానమ్మ మంచి కోసమే ఒక గ్రూప్ని తయారు చేసి ఒక ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేసింది. అలాగే చెడు కోసం వేరే గ్రూప్ తయారైంది. నానమ్మను ఓడించి వాళ్ళు గెలవాలని, మొత్తం వాళ్ళదే ఆధిపత్యం ఉండాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అలా నాన్నమ్మ నన్ను అడిగినప్పుడు నేను చేస్తానమ్మా అని చెప్పాను. అప్పుడు తాతయ్య ఏమన్నాడో తెలుసా? అనిల్, ఒకసారి దిగాక బయటికి రాలేము. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నీ భార్య పిల్లలు ఎదుర్కోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో అని అన్నాడు. అప్పుడు నేను, నాన్న నువ్వు అమ్మకి ఎలా సపోర్ట్ ఇచ్చావు? నాకు సపోర్ట్ ఇచ్చే అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను. నా పిల్లలు కూడా నాకు సపోర్ట్ ఇస్తారని భావిస్తాను. మంచి ఎలా చేయడానికైనా నేను సిద్ధమే. కానీ ఇది నాతోనే అంతం చేయడానికి ట్రై చేస్తాను. ఇక ముందు గ్రూపులు ఉండకుండా అందరూ కలిసి ఉండేలా చేయడానికే చూస్తాను అని చెప్పాను.
ఆ తర్వాత మీ అమ్మని పెళ్లి చేసుకునేటప్పుడు ఈ విషయం నేను తనకి చెప్పాను. అప్పుడు మీ అమ్మ ఏమందో తెలుసా? రాముడి కోసం సీత అడవులకు కూడా పోయింది. అలాగని నేను మీతో కలిసి పని చేయలేను, కానీ మీకు పనికి సపోర్ట్ ఇస్తాను, గౌరవిస్తాను అంది. అంతకంటే మంచి భార్య నాకు ఎప్పటికీ దొరకదు అని వెంటనే పెళ్లి చేసుకున్నాను. నువ్వు పెద్ద అయ్యాక అలా అర్థం చేసుకునే భర్త నీకు రావాలని ఈ నాన్న కోరిక. నాతోనే అంతం చేయాలని నేను చాలా ట్రై చేశాను, కానీ నా వల్ల కావట్లేదు. నేను తగ్గి లొంగి ఉన్నా కూడా నాపై ఎక్కే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప చెప్పేది వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇప్పుడు నేను నిన్ను అడిగేది ఒకటే క్వశ్చన్. నా తర్వాత నా ప్లేస్ నేను తీసుకుంటావా? తీసుకుని మార్చగలవా? నీ వల్ల అవుతుందా? నిజంగా నీ వల్ల అయితే ఏదో ఒక రోజు నీకు ఒక మెసేజ్ వస్తుంది. అక్కడికి నువ్వు వెళ్ళు. నీ నాన్న చేయలేని పనిని నువ్వు సాధించు. నీపై తలకి మించిన భారాన్ని పెడుతున్నాను అని తెలుసు, కానీ ఈ నాన్న ఏమీ చేయలేని అసహాయ స్థితిలో మాత్రమే నిన్ను అడుగుతూ ఉన్నాడు. మీ నాన్నకి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అందుకే ఇదంతా ఇలా డైరీలో రాయాల్సి వచ్చింది. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఎందుకంటే అడుగు అడుగు ప్రమాదాలు ఉంటాయి. స్నేహితుల ముసుగుల్లో శత్రువులు ఉంటారు. ఎవరిని గుడ్డిగా నమ్మకు. నీ కుటుంబాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి. అందుకే అన్నిటికీ రెడీ అయితేనే మీ నాన్న ఆశయాన్ని సాధించు. నాన్న ఎప్పుడూ నిన్ను ఒత్తిడి చేయడు. యువర్ ఆల్వేస్ డాడీస్ ప్రిన్సెస్. లవ్ యూ బేబీ. ప్రజెంట్. అదంతా గుర్తు చేసుకునే వరకు చందు కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయి. అర్జున్ దగ్గరగా వచ్చి చందు కన్నీళ్ళని తుడిచి, మా మావయ్య మంచి ఫైటర్, మంచి హ్యూమన్ బీయింగ్ కూడా. తను అలాంటి ఆలోచన చేశాడంటే గ్రేట్. ఆయనకి కూతురైనందుకు నువ్వు గర్వపడాలి. నువ్వు గర్వపడాలి, ఏడవకూడదు అని ఓదార్చాడు. అవును అని తల ఊపింది. అదంతా చదివాక ఎలా అయినా మా నాన్న అనుకున్నది నేను నెరవేర్చాలనుకున్నా అని చెప్పడం మొదలుపెట్టింది. డైరీ తీసుకుని మళ్ళీ తలుపుకు లాకేసి సెల్ఫ్లో యథాప్రకారం పెట్టి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. డైరీలో రాసిన దాని గురించి ఆలోచిస్తుంది. మెసేజ్ చూస్తే అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయ్యింది. మరుసటి రోజు కాలేజ్కి వెళ్ళినట్టే వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్ళింది. చాందినిని చూడగానే అక్కడ అందరూ లేచి నిలబడ్డారు. అందులో నుండి ఒక 40 years ఉన్న ఒక అతను ముందుకొచ్చాడు. నీకోసమే చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నాం తల్లి. నువ్వు వస్తావో రావో తెలీదు, కానీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. కూర్చో తల్లి అని అక్కడున్న పెద్ద చైర్ చూపెట్టాడు. చాందిని కూర్చోడానికి ఆలోచిస్తుంది. కూర్చో తల్లి అని కూర్చోబెట్టాడు. నిన్ను ఇలా చూస్తుంటే అనిల్ని చూస్తున్నట్టే ఉంది. నా పేరు సునీల్, మీ నాన్న రైట్ హ్యాండ్ అండ్ ఫ్రెండ్. నా ఫ్రెండ్ లేడని తెలిసిన రోజు నా గుండె పగిలింది. కానీ నా ఫ్రెండ్ ఎప్పుడో ఒక మాట చెప్పేవాడు, రే సునీల్, నేను లేకపోతే నా కూతుర్ని తండ్రిలా నువ్వే చూసుకోవాలి, దానికి నా లోటు లేకుండా చూసుకోవాలి అనేవాడు. అప్పుడు నేను రే ఏంట్రా మాటలు, నువ్వెక్కడికి వెళ్తావు, నా ప్రాణాలు ఉండగా నీకేమీ కానివ్వను అని చెప్పేవాడిని. కానీ నా మాట నిలబెట్టుకోలేకపోయా. వాడి ప్రాణాలు పోయాయి. కనీసం వాడు కోరుకున్న కోరికనైనా నెరవేర్చే బాధ్యత నాపై ఉంది. నేను జాగ్రత్తగా చూసుకోవాలి. అంకుల్, నాన్న చనిపోవడానికి మీరు కారణం కాదు కదా, బాధపడకండి అని చాందిని అంది. కారణం ఎవరైనా నా మాట నిలబెట్టుకోలేకపోయాను అని నాకు జీవితాంతం ఉంటుంది తల్లి. మీ నాన్న ఆశయాన్ని నెరవేర్చడానికి నువ్వు రెడీగా ఉన్నావా చందు అని సునీల్ అడిగాడు. మా నాన్న ఆశయం గురించి నాకు తెలుసు అని మీకెలా తెలుసు అని చాందిని అంది. నువ్వు అనిల్ కూతురువి, గుడ్డిగా ఏది నమ్మవు, ఏది చేయవు అని నాకు తెలుసు తల్లి. నేను మెసేజ్ పెట్టగానే నువ్వు ఖచ్చితంగా ఆలోచిస్తావు, మీ నాన్న గురించి తెలుసుకుంటావు అని ఊహించాను. మీ నాన్న రూమ్కి వెళ్ళావా, అన్నీ చూసావా? చాందిని చూశాను అని తల ఊపింది. తన ఆశయం గురించి నీకు చెప్తాను అని ఒకరోజు నాతో అన్నాడు. ఎందుకురా, చిన్నపిల్లలకి తననైనా స్వేచ్ఛగా తిరగనివ్వు అని నేను అన్నాను. అప్పుడు వాడు నాకు ఆ కోరిక ఉందిరా, కానీ అది నెరవేరుతుందో లేదో తెలీదు. అందుకే నా తర్వాత నా కూతురైనా నెరవేర్చాలనుకుంటున్నాను అని అన్నాడు. ఇప్పుడు మీ నాన్న గురించి, మీ నాన్నమ్మ గురించి నీకు పూర్తిగా ఇంకా తెలియని విషయాలు నేను చెప్తాను అని చెప్పడం స్టార్ట్ చేశాడు.